అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. వాషింగ్టన్ డీసీలోని యూద్ మ్యూజియం దగ్గర ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి చెందిన 2 సిబ్బందిని కాల్చి చంపారు దుండగులు. ఘటనలో ఎలియాస్ రోడ్రిగ్జ్ అనే అనుమానితుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆ సమయంలోనే స్వేచ్ఛ స్వేచ్ఛ పాలస్తీనా అని నినాదాలు చేశాడు. అనుమానితుడు చికాగోకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు పోలీసులు. రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో సంప్రదింపులు జరిపారు. యూద్ మ్యూజియంలో జరిగిన యూదుల కార్యక్రమానికి హాజరవుతుండగా కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై స్పందించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ద్వేషం, తీవ్రవాదానికి అమెరికాలో చోటు లేదన్నారు. యూదు వ్యతిరేక ఆధారంగానే కాల్పులు జరిగాయన్నారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు ట్రంప్. అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. వాషింగ్టన్ డీసీలోని యూద్ మ్యూజియం దగ్గర ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి చెందిన 2 సిబ్బందిని కాల్చి చంపారు దుండగులు. ఘటనలో ఎలియాస్ రోడ్రిగ్జ్ అనే అనుమానితుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆ సమయంలో స్వేచ్ఛ స్వేచ్ఛ పాలస్తీనా అని నినాదాలు చేశాడు. అనుమానితుడు చికాగోకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో సంప్రదింపులు జరిపారు. యూద్ మ్యూజియంలో జరిగిన యూదుల కార్యక్రమానికి హాజరవుతుండగా కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై స్పందించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ద్వేషం, తీవ్రవాదానికి అమెరికాలో చోటు లేదన్నారు. యూదు వ్యతిరేకత ఆధారంగానే కాల్పులు జరిగాయన్నారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు ట్రంప్.